హలో గాయ్స్, ఏంటి సంగతులు? ఎలా ఉన్నారు? ఈరోజు మనం గాజియాబాద్లో ఉన్న ఒక ఫేమస్ మాల్ అయినటువంటి గౌర్ సిటీ మాల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫేమస్ అని ఎందుకు అన్నానంటే మన వీడియో తీస్తున్నప్పుడు కొంచెం హైప్ ఇవ్వాలి కదా. అయినా కూడా మా ఏరియాకి ఇదే సౌత్ కోస్ట్ ప్లాజాలండి. ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా అద్దం మీద ఉన్న కాకిరెట్లు దుమ్ము దులిపేసుకుని లెట్స్ గో టు గౌర్ సిటీ మాల్. ఈ మాల్లోకి ఎంటర్ అవడానికి ముందే చిన్నపిల్లల కోసం చిన్న ప్లే ఏరియా ఉంటుందండి. అంటే దీని అర్థం మాల్లోకి ఎంటర్ అవడానికి ముందే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అదనమాట. అలా సెక్యూరిటీతో ఒక చిన్న మసాజ్ చేయించుకుని లోపలికి ఎంటర్ అవ్వగానే కళ్ళు మిరిమిట్లు గులుపుతూ వావ్ అనిపించేలా ఉంటుంది ఈ మాల్. వావ్ అనిపించేలా ఉంటుంది. ఇది దీపావళి సీజన్ కాబట్టి మాల్ మొత్తం లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారండి. అలాగే ఒక లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టారు. చాలా బాగుంది. సాధారణంగా సీజన్కి తగ్గట్టు ఈ మాల్లో డెకరేషన్స్, లైటింగ్స్ మొత్తం అన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ ఏరియాలో బాగా మెయింటైన్ చేసే మాల్స్లో ఇది కూడా ఒకటి. యాక్చువల్గా ఈ మాల్ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. ఈ మాల్లో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు యూజ్ చేసే ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ యొక్క అవుట్లెట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కావలసిన బట్టలు, గ్రోసరీస్, వాచెస్, మొబైల్స్, షూస్ ఒక్కటేంటండి బాబు, అన్ని పాపులర్ బ్రాండ్స్ అవుట్లెట్స్ ఉంటాయి ఇక్కడ. ఈ మాల్లో మనం ఏ షాప్కి పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదు కాబట్టి జస్ట్ అలా ఒక ఈగల్ వ్యూ చూసేయండి అంతే. కాస్మెటిక్స్కి అయితే ఇది ఒక పెద్ద హెవెన్ లాంటిది అనమాట. చాలా అవుట్లెట్స్ ఉంటాయి కాస్మెటిక్స్ కోసమే. మాల్ మొత్తం తిరిగి తిరిగి అలసిపోతే మనకు తినడానికి కావాల్సిన రెస్టారెంట్స్, బఫెట్స్, పిజ్జా, బర్గర్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ. కాకపోతే ఇవన్నీ ఆడారనుకోండి, మీ మొబైల్ నెంబర్ అంత ఉన్న మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక డిజిట్ తగ్గుతుంది. ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ సింగిల్ డిజిటే ఉందనుకోండి, మన పెద్దకాయ చెప్పినట్టు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే చిన్నపిల్లలు సరదాగా మాల్ మొత్తం తిరగటానికి చిన్న టాయ్ కార్స్, బైక్స్ కూడా ఉన్నాయి. అలా మాల్ మొత్తం ఒక రౌండ్ వేసేసరికి నా 4000 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయండి. సో అలా బ్యాక్ టు పార్కింగ్ ప్లేస్. ఎలాగో ₹50 పార్కింగ్ ఫీజు కట్టాం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవటానికి పార్కింగ్ ప్రాక్టీస్ చేసుకుని అలా ఇంటికి వచ్చేసాం అనమాట. రిటర్న్ వచ్చే దారిలో ఇంకో మాల్ చూసామండి. చూద్దాం దాని సంగతి కూడా. అయినా ఎవరెవరినో సపోర్ట్ చేస్తున్నారండి, నన్ను కూడా సపోర్ట్ చేయొచ్చు కదా.